కొంతమంది పాస్ చేయండి అని రాస్తారు, కొంతమంది 2 మార్కులు వేయండి కనీసం పాస్ చేయండి అని రాస్తారు, కొంతమంది పద్ధతిగా రాస్తారు, కొంతమంది పద్ధతి తప్పి రాస్తారు. కానీ ఈడు చూడండి వెరైటీ. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇక నాకు 25+ మార్క్స్ వేయండి చాలు మా నాన్న కోసం అని రాసినాడు. అంటే ఫెయిల్ అయితే మా నాన్న తిడతాడని, తక్కువ మార్కులు వస్తే మా నాన్న తిడతాడని చెప్పి కనీసం నన్ను 25 మార్కులు ప్లస్లో పెట్టండి చాలు అని రాస్తున్నాడు. అంటే వాళ్ళ నాన్న అంటే భయమా, ఎగ్జామ్ అంటే భయం లేదా, అసలు వీడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కోసం వాళ్ళ అమ్మ కోసం ఇదేనా వాడు చేస్తుంది అనిపించింది. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో. సో మీరు కూడా కామెంట్ చేయండి, అసలు ఎందుకు ఇలా రాస్తుంటారో. మాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కోసారి అంతు చిక్కదు మాకు, మేము ఎంత ఫ్రెష్గా వస్తాం పేపర్ కరెక్షన్ చేయడానికి, మార్క్స్ వేద్దాం పాస్ చేద్దాం కొంచెం పాస్ అవుతారేమో అని ఆలోచిస్తాం. కానీ వీళ్ళు మాత్రం ఏదో వెరైటీగా రాస్తూ అసలు 3 గంటలు కూర్చొని వాడు ముచ్చటగా 3 మాటలు 6 కాయలు 6 పువ్వులు అన్నీ చెప్పినట్టు ఏదో రాసి పడేసి అక్కడ పేపర్ అక్కడ పడేస్తే చాలు, 3 గంటలు గడిపితే చాలు అనుకున్నట్టు పేపర్ కరెక్షన్కి అయితే వస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఎగ్జామ్స్ ఎందుకు రాస్తున్నారో, మీ అమ్మ నాన్న కోసం అయితే ఇలా రాస్తారా?